సార్, ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పనులు చేస్తుంది సార్? ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం నెగ్గిన తర్వాత ఏ రకంగా ఉన్నదనే దానికోసం ప్రజల్లోకి వెళ్తే కనుక ప్రజలే మనస్ఫూర్తిగా చెప్తున్నారు. మరి ఈరోజు చూసినట్లయితే కనుక అప్పుడు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో, ఒక పెన్షన్ విషయం ఉంది. ఉదాహరణకి మేము నెగ్గితే కనుక 3,000 రూపాయల పెన్షను 4,000 చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అనుకున్న ప్రకారంగా మరి ఏదైతే మాట ఇచ్చారో కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మార్చి నెల 1,000 రూపాయలు, ఏప్రిల్ నెల 1,000 రూపాయలు, మే నెల 1,000 రూపాయలు, అక్కడికి 3,000, మరి నెగ్గిన తర్వాత మరి మొదటి నెల జూన్ 1 తారీఖు 4,000, మొత్తం కలిసి 7,000 ఇచ్చినటువంటి ఘనత మరి కూటమి ప్రభుత్వాన్ని. అయితే ఏదైతే మాట చెప్పారో ఆ మాట నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి మేం చెప్పడం కాదు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలే చెప్తున్న విషయాన్ని ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం. సార్, చూసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది, పూర్తిగా ప్రభుత్వం విఫలమయ్యింది అభివృద్ధి పరంగా అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తారు. దాని గురించి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఎలా ఉంటాయంటారా? పచ్చకాములలోకి లోకమంతా పచ్చకొందినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మీద దౌర్జన్యం చేయటం కానీ, ఒక ఎస్సీ సోదరునటువంటి మరి డాక్టర్ గారిని మాస్గా అడిగాడని చెప్పి చంపేసే విషయంలో కానీ, బీసీ సోదరుల్ని ఎంతోమందిని మరి అరెస్టు చేయటం కానీ, మరి ఇలాంటివన్నీ కూడా ఆయన చేశాడు. కాబట్టి పచ్చకాములలోకి లోకం అంతా పచ్చగా ఉందని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఈరోజు చూసినట్లయితే కనుక మరి ఉన్నటువంటి రైతుల్లో వరి రైతు పెద్దన్న పాత్రగా రాష్ట్రంలో ఉంటే, ఆ రైతుకి మీ ప్రభుత్వంలో ధాన్యం చూస్తే కనుక ధాన్యం డబ్బులు సుమారు 3 నెలల నుంచి 4 నెలల టైం పట్టేది. అదే కాకుండా ఆ ధాన్యం చితికైపోతుందని, నూకైపోతుందని సుమారుగా 75 కేజీలు బస్తా ఉంటే కనుక దానికి 10 నుంచి 8 కేజీలు అగనం చూసుకునేవారు. అలా తూయకపోతే కనుక ట్రాక్టర్కి వచ్చి 30,000 40,000 కట్టించుకునేవారు. అది పరిస్థితి. ఆ రకంగా అయినప్పటికైనా ధాన్యం చూసినటువంటి 40 రోజుల 4 నెలల నుంచి 5 నెలలు కూడా పట్టింది అప్పుడు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. మరి ఈరోజు చూసినట్లయితే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం చూసిన తర్వాత ట్రక్కు సీటు తెగినటువంటి తర్వాత 48 గంటల లోపు, అంటే 20 నుంచి 25 గంటల లోపు ధాన్యం డబ్బులు వచ్చేస్తున్నాయని మేం చెప్పడమే కాదు, రైతులే చెప్తున్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే రైతులు ప్రశ్నిస్తారు, రైతులకి ఏం చేయలేదు, అందుకే మంత్రులు కూడా ఎవరు రైతుల్ని రావట్లేదు రైతుల దగ్గరికి అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అలవాట్లు అందరికీ ఉంటాయనుకుంటారు. మరి ఉదాహరణ చెప్పాలంటే మా స్థానిక శాసనసభ్యులు జనవరుల శాఖ మంత్రివర్యులు మరి ఆయన 24 అవర్స్కి సుమారుగా 20 అవర్స్ కష్టపడతారు, రాష్ట్రం అంతా తిరుగుతారు. రైతులందరినీ కూడా సందర్శించి రైతుల దగ్గరికి వెళ్ళి మీ ధాన్యం డబ్బులు పడ్డాయంటే మా ధాన్యం చూసి వాళ్ళకి 24 గంటలైందని 20 గంటలని చెప్పి డబ్బులు పడిపోయినని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రతిపక్షంగా ఉండి అతని ప్రభుత్వం ఏ రకంగా ఉందో ఆ రకంగా మాట్లాడుతున్నారు తప్ప, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కానీ ఏ ఇబ్బంది లేదు. అదే రకంగా ఆక్వా రైతులకు కూడా మరి మేము నెగ్గితే కనుక కరెంటు యూనిట్ రూపాయన్నరకి ఇస్తారని ఆ రోజు కూటమి ప్రభుత్వం చెప్పింది. అదే రకంగా మరి యూనిట్ రూపాయన్నరకి ఇచ్చే ప్రభుత్వం ఏదంటే మరి కూటమి ప్రభుత్వం అని మరి మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం. సార్, విద్యా వైద్య రంగానికి వస్తే పూర్తిగా విఫలమని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? విద్యా వైద్య రంగం లోకేష్ గారు యువ నాయకుడు నాయకత్వంలో చాలా బాగుంది. మేం చెప్పడం కాదు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్తున్నారు. మరి ఈరోజు కూడా పాఠశాలలో కూడా మీటింగ్ పెట్టారు. అన్ని పాఠశాలలో కూడా పేరెంట్స్ కూడా చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఆస్తుల అంగులు ముఖ్యం కాదు, పిల్లల చదువు ముఖ్యం. చదువు అంటే మనిషికి మూడో నేత్రం. అలాంటి చదువుని ముందుకు తీసుకుపోతున్నారు యువ నాయకులు నారా లోకేష్ గారు అని చెప్పి మేం చెప్పడం కాదు, మరి విలేజ్ల్లో కానీ పట్టణాల్లోకి వెళ్తే కనుక పిల్లల పేరెంట్స్ మరి క్లియర్గా చెప్తున్నారు. లోకేష్ గారు చేసినటువంటి విద్యా వైద్య రంగం చాలా బాగుంది, కూటమి ప్రభుత్వం బాగుందని క్లియర్గా చెప్తున్నారు.
సరే ఇప్పుడు రోడ్ల వ్యవస్థ చూసుకుంటే గతానికి ఈ రోజుకి తేడా ఏమీ లేదు, మా ప్రభుత్వంలో బాగున్నాయి, ఈ ప్రభుత్వంలో ఇంకా అభివృద్ధి అయితే జరగలేదని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఇది మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ విషయం. గతంలో అయితే కనుక 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా ఒక తట్ట మట్టేసిన పాపం అయితే లేదు. 5 సంవత్సరాల్లో మేము నెగ్గి, కూటమి ప్రభుత్వం నెగ్గి కేవలం 6 నెలలు మాత్రమే అయింది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఈ నరసాపురం నుండి సుమారుగా మరి పెరవలెళ్ళే రోడ్డు అంటే మార్టేరు దగ్గర సుమారుగా 2 కిలోమీటర్లు మోటార్ సైకిల్ మీద భార్య భర్తలు వెళ్తే కనుక ఆ గోతుల్లో పడి వెనకున్నటువంటి భార్య పడిపోయినప్పటికైనా ఎదురున్నటువంటి భర్త గమనించలేని పరిస్థితి. అంటే అంతంత గోతులు ఉండి వాస్తవంగా చెప్పాలంటే ఈ 5-6 సంవత్సరాల్లో ఒక 5-6 ఫ్యామిలీలు వెనకున్నటువంటి భార్య పడిపోతే చనిపోయిన వాళ్ళు బోళం ఉన్నారు. మరి ఈరోజు చూడండి, ఈరోజు రోడ్డుకి వెళ్ళి చూడండి. మేము నెగ్గిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ఆ మార్టేరు రోడ్డు ఎంత అందంగా వేశారనేది నల్లపోస కిందేస్తే దొరికే పరిస్థితిలో ఆ రోడ్డు ఉంది. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చక్కగా వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగా వేశారని ప్రజలే చెప్తున్నారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సరే, విద్యుత్కి వస్తే గతంలో విద్యుత్ అని ఛార్జీలు తక్కువ ఉండేవి. నేను ఎంతో విద్యుత్ ఖర్చులు కానీ దానికి అయ్యే ఖర్చుని కానీ తగ్గించాను, ఇన్ని చేసినందుకు నాకు అవార్డు ఇవ్వాలి, నాకు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయనకు నచ్చింది అనుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన నచ్చడం కాదు, ప్రజలకు నచ్చాలి. ఉదాహరణకి ఒక రోడ్డు పక్కన కాపాట్లు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి, జీవనోపాధి చేసుకోవటానికి వాళ్ళు చట్నీ చట్నీ రుబ్బాలంటే కరెంటు కావాలి, పప్పు రుబ్బాలంటే కరెంటు కావాలి. అలాంటి వ్యాపార రీత్యా ఆ కాపాట్లు పెట్టుకుని ఇడ్లీ వేసుకుని, పెసరట్టు వేసుకుని, మినపట్టు వేసుకుని, బజ్జీ వేసుకుని, టీ అమ్ముకునే వాళ్ళు ఆ మీటర్ మీద కరెంటు బిల్లు కాల్చుకుంటే ఆ బిల్లు ఎక్కువ వచ్చేస్తుందని ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయనకి మరి పెన్షన్ కట్ చేసినట్టు ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను అడుగుతున్నాను.